నీవేనయ్యా శివా, మూలము నీవేనయ్యా శివా, ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. మరి ఎందుకు ఆత్మ నివేదన చెయ్యాలి? చూడండి, మతము ఏదైనా, సాంప్రదాయం ఏదైనా, గురువు ఎవరైనా, భాష ఏదైనా, శాస్త్రం ఏదైనా, ఫైనల్గా వాడు ఏం సాధించాలి? నిశ్చలతత్వే జీవన్ముక్తి, మనసు నిశ్చలం కావాలి, ఆత్మదర్శనం పొందాలి. నీ మతం ఏదైనా కావచ్చు, నీ గురువు ఎవడైనా కావచ్చు. వాట్ ద కన్క్లూషన్ యూ హ్యావ్ టు గెట్, వాట్ ద అల్టిమేట్ టార్గెట్ యూ హ్యావ్ టు రీచ్, దట్ ఈస్ ద సెల్ఫ్ రియలైజేషన్. నీకు ఆత్మానుభూతి కలగాలి, నిశ్చలతత్వం నువ్వు పొందాలి, ఇది నువ్వు సాధించవలసింది. మరి ఇది ఎలా కలుగుతుంది అన్నప్పుడు చూడండి, రకరకాల మార్గాలు వచ్చాయి. విచారణ అని కొందరు అన్నారు, వేదాంత విచారణ. చూడండి, ఆది శంకరాచార్యుల వారు విచారణ వల్ల తప్ప నీకు బ్రహ్మజ్ఞానం కలగదు అన్నారు ఆయన. అదొక మార్గం. బుద్ధుడు వచ్చాడు, ఏమన్నాడు? ఏమిటయ్యా మీ సేవలు, గురువులు, ప్రేమలు, అవన్నీ పక్కన పెట్టండి, చక్కగా ధ్యానం చేయండి అన్నాడు. అందుకే చూడండి, పిరమిడ్ సెంటర్స్ వీళ్ళంతా కూడా ఏం చేస్తారు? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటారు వాళ్ళు. శ్వాస మీద ధ్యాస, కరెక్టే, అదొక మార్గం. ఒకరు ధ్యానం చెప్పారు, మరొకరు విచారణ చెప్పారు. పతంజలి వచ్చాడు, నువ్వు ప్రాణాయామం చేయవయ్యా అన్నాడు. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అంటే ఏమిటి తెలిసినా? చిత్తవృత్తులను నిరోధించడము అని పతంజలి మహర్షి చెప్పాడు. రమణ మహర్షి వచ్చాడు, ఎందుకయ్యా మీకు ధ్యానము ఇవన్నీ కూడా, అసలు విచారణ కూడా ఎందుకు? ఎవరు విచారణ చేసేది? ఎవరైతే విచారణ చేస్తున్నారో ఆ విచారించేవాడిని విచారించు, నేనెవరు అన్న మూలాన్ని నువ్వు కనుక్కో అన్నాడు రమణ మహర్షి. చూశారా, రమణ మహర్షి చెప్పింది ఒకటి, బుద్ధుడు చెప్పింది మరొకటి, పతంజలి చెప్పింది మరొకటి, శంకరాచార్యులు చెప్పింది మరొకటి, శాస్త్రం చెప్పింది మరొకటి. అంటే మారిపోతూ ఉండయి. దేర్ ఆర్ డిఫరెంట్ ఛానల్స్ అనేది మనకు అర్థమైపోయింది. ఇక్కడ నువ్వు ఏది ఎన్నుకుంటావు? ఇక్కడ మీకు ఒక రహస్యాన్ని చెప్తూ ఉన్నాను. మన గురు పరంపరలోన 2 రకాల బోధలు చెప్పారు. ఒకటి, నీకై నీవు కష్టపడడం, నెంబర్ 1. నెంబర్ 2, గురువు అప్రయత్నంగా ప్రయాస లేకుండా శిష్యుడికి ఇవ్వడం. బట్ ఓన్లీ 2 ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ. గురువుల వల్ల ఎవరైనా కావచ్చు, మనకు అనవసరం. నేను అంటున్నాను, దేర్ ఆర్ 2 ఛానల్స్. 1 ఛానల్ ఈజ్ శిష్యుడు కష్టపడడం. అంటే ఇందాక మనం చూసాం, పతంజలి ఏమన్నాడు? యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ధ్యానంలో కూర్చోవాలి. సంకల్పాలు రాకుండా చూసుకో, ఆలోచనలు రాకుండా చూసుకో, మనస్సు నిశ్చలమయ్యేలా చూసుకో. నువ్వు ఫైనల్గా ఏం సాధించాలి? నీ మనసు నిశ్చలం కావాలి, నువ్వు ఆత్మదర్శనం పొందాలి. దట్స్ ఆల్, ఓవర్. శంకరాచార్యులు ఏం చెప్పాడు? విచారణ చేయమన్నాడు. విచారణ నీకు ఏం తేలుతుంది? నేను బ్రహ్మమును అని తేలుతుంది. అంటే నువ్వేం చేయాలి? నేను బ్రహ్మమును అన్నటువంటి జ్ఞానముతో నీవు ప్రపంచంలో చేరించాలి. అన్నం తింటున్నావు అనుకో, తినేది దేహమే కాదు, నేను కాదు. ఎవడని తిట్టాడు అనుకోండి, తిట్టింది నన్ను కాదు,
నేను బ్రహ్మమును అన్నటువంటి విచారణలో వీడు ఉండాలి. చూశారా? నీవు విచారణ చెయ్యాలన్నా దేని మీద ఆధారపడి ఉన్నది? నీ మీద ఆధారపడి ఉన్నది. ఇక్కడ మీరు పాయింట్ బాగా అర్థం చేసుకోవాలా. ఇఫ్ యూ వాంట్ డూ ద విచారణ, ద రెస్పాన్సిబిలిటీ ఇస్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద శిష్య. శిష్యుడి మీద ఆధారపడి ఉన్నది. నెంబర్ 1, నీవిప్పుడు యోగం చేయాలి, ప్రాణాయామం చేయాలి. ఎవరి మీద ఆధారపడి ఉన్నది? నీ మీద ఆధారపడి ఉన్నది. శ్వాస మీద ధ్యాస, అది ఎవరి మీద ఆధారపడి ఉన్నది? నీ మీద ఆధారపడి ఉన్నది. రమణ మహర్షి విచారణ చేయన్నాడు, నేనెవరో విచారణ చేయమన్నాడు. అది ఎవరి మీద ఆధారపడి ఉన్నది? శిష్యుడి మీద ఆధారపడి ఉన్నది. నేను అంటున్నాను, ఇక్కడ గురువుతో ఏమన్నా సంబంధం ఉందా? నో రిలేషన్. ఇక రెండవది ఏంటంటే, యు ఆర్ డిపెండింగ్ అపాన్ ద గురు. చూసారా? ఇఫ్ యు వాంట్ డిపెండింగ్ అపాన్ ద గురు, నువ్వు గురువు మీద ఆధారపడాలి అనుకుంటే, నెంబర్ 1, ఇఫ్ యు ఎక్స్పెక్ట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద గురు, నువ్వు గురువు నుంచి కనుక అనుగ్రహం కావాలనుకున్నావా, చూశారా? విచారణ చేస్తావా, ధ్యానం చేస్తావా, జపం చేస్తావా, మరొకటి చేస్తావా, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ లైక్ దిస్, దెర్ ఇస్ నో ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ ద గురు. నీవు గురువుని సేవించవలసిన అవసరం లేదు, ప్రేమించవలసిన అవసరం లేదు, చింతించవలసిన అవసరం లేదు. ఆయనకు నువ్వు బానిసగా ఉండవలసిన అవసరం కూడా నీకు లేదని చెప్తున్నా నేను. కానీ గురుదేవా, నీ అనుగ్రహం నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నాకు బ్రహ్మజ్ఞానం నీవే ప్రసాదించు కనుక నువ్వు అన్నావా, యు హ్యావ్ టు కమ్ టు ద ఆత్మ నివేదన. దిస్ ఈజ్ ద సీక్రెట్. ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసుకో, నీకై నువ్వు సాధన చేస్తావా, నీకై నువ్వు తరిస్తావా, నీకై నువ్వు మనసును నిగ్రహించుకోగలుగుతావా, నీకై నువ్వు మనసుపై ఆధిపత్యాన్ని పొందగలుగుతావా, నీకై నువ్వు ఆత్మదర్శనం పొందగలుగుతావా? డిసైడ్ యువర్ సెల్ఫ్. నేను పొందుతాను, శ్రమ పడుతాను అనుకుంటావా? క్యారియన్. నేను అంటున్నాను, గురువుతో నీకు పనే లేదు. నీ ఇంట్లో గురువు ఫోటో ఉంటో తీసుకుని బయటపడేసి, నీకు దేవుడితో పని లేదు, గురువుతో కూడా పని లేదు. ఎందుకు తెలుసునా? నీ సొంత ప్రయత్నం మీద ఇప్పుడు నువ్వు బతుకుతూ ఉన్నావు. నీ ఎఫర్ట్ బాగా ఉంటే నీ సక్సెస్ రావచ్చు, లేదా నువ్వు పడిపోవచ్చు. దట్ సక్సెస్ టోటలీ డిపెండ్స్ అపాన్ ద ఎక్స్క్లూజివ్లీ యువర్ ఎఫర్ట్, బికాస్ యు ఆర్ టోటలీ డిపెండ్ ఆన్ యూ, నాట్ ద గురు. నువ్వు గురు మీద ఆధారపడలేదు, నీపై నువ్వు ఆధారపడి ఉన్నావు. ఇది ఒక ఛానల్. ఇక నువ్వు రెండవ ఛానల్కి వచ్చినావా, ఇదిగో ఎలా ఉండాలో నువ్వు అలా ఉండు. చూశారా? కాబట్టి జీసస్ ఏమన్నాడు? ప్రయాసపడి భారాన్ని మోచిన జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును, నా కృప నీకు చాలును, నీకు ఏం కావాలో అవన్నీ నేను ప్రసాదిస్తాను అన్నాడు జీసస్. నేను అంటున్నాను, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ సెకండ్ కేటగిరీ, ఆత్మ నివేదన. బాబా ఏమన్నారు? తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు కావాలి, అలాంటి వాడు గనక నాకు దొరికితే వాడి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి నేను రుణ విముక్తుని అవుతాను అన్నారు బాబా వారు. ఏమిటిది? ఆత్మ నివేదన. చూశారా? నీవు నన్ను చింతిస్తే నేను నిన్ను చింతిస్తాను అన్నాడు. నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. చూశారా? నువ్వు నాకు ₹1 ఇస్తే నేను నీకు ₹100 ఇస్తాను. బికాస్ యువర్ లెవెల్ ఇస్ డిఫరెంట్, మై లెవెల్ ఇస్ డిఫరెంట్. యువర్ లవ్ ఇస్ డిఫరెంట్, మై లవ్ ఇస్ డిఫరెంట్. కానీ బావ ఏం చెప్తున్నాడు? నువ్వు చింతన చేస్తావా? ఇగో నీ గురించి నేను కూడా చింతన చేస్తా. దిస్ ఈజ్ ద ఫిలాసఫీ. నీకు అర్థం కావాలి కదా? నీవు సాయిబాబా గురించి చింతన చేస్తున్నావంటే హూ ఆర్ యూ? ఒక నువ్వు జీవుడివి. సాయి నీ గురించి చింతన చేయాలంటే హూ ఇస్ ద సాయి? సాయి ఇస్ ద సిద్ధ మహాగురు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సాక్షాత్ పరమేశ్వరుడు. మరి ఇలాంటి వాడు నీ గురించి ఎందుకు చింతన చేయాలి? నీ గురించి ఎందుకు ఆయన ఆలోచించాలి? చూశారా?
ఎందుకు తెలిసిన బాబాది ఫస్ట్ ట్రాక్ కాదు, సెకండ్ ట్రాక్. అందుకే చూడండి బాబా ఏం మెసేజ్ ఇచ్చాడు లోకానికి. నేను గురువును తప్ప రెండవ దానిని ధ్యానించే వాడిని కాదు. గురువే నా నిరంతర పరమ లక్ష్యం. గురు కౌశల్యం పరమాద్భుతం సుమా. నా కౌశల్యానికి, నా మహిమలకు, నా తేజోవంతానికి కారణము నా గురుదేవుడే అన్నారు బాబా వారు. చూశారా, నా మహిమలకు కారణము నేను అన్నాడు ఆయన, నేను అనలే. ఎందుకు తెలిసినా వెనక గురువు ఉన్నాడు. నా కౌశల్యానికి నేనే కారణం అన్నాడా, గురువు అన్నాడు. ఎందుకు? బ్యాక్ గురు ఇస్ దేర్. ఫస్ట్ సెలెక్ట్ ద ఛానల్ విచ్ వన్ యూ వాంట్. నువ్వు సెల్ఫ్ లోకి వెళ్తావా, గురు ఛానల్లోకి వస్తావా? ముందు డిసైడ్ చేసుకో. నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలో ముందు నువ్వు తెలుసుకో. చూడండి ఈనాడు ఏం జరుగుతుందంటే శిష్యులు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండడం లేదు. ఏం చేస్తున్నారు? గురువును కూడా బోడపాడేస్తున్నారు. ఎందుకు తెలిసినా ముందు నీకు సిద్ధాంతమే అర్థం కాలేదు. ఇంకా నువ్వేం ప్రేమిస్తావు గురువును? నువ్వేం సేవిస్తావయా? ఫస్ట్ నో ద కాన్సెప్ట్ ఆఫ్ సిద్ధ గురుస్. ఆత్మ నివేదన అని చెప్పడం జరిగింది. ఎందుకు తెలిసినా నీకై నీవు మనసును నిగ్రహించలేవు. మనో నిగ్రహం అనేది చిన్న విషయము కాదు అనేది మన మహర్షులు చెప్పడం జరిగింది. నాయనా, నీకై నీవు మనసును నిగ్రహించలేవు, అది చాలా కఠినము, దుర్లభము అని చెప్పడం జరిగింది. అది చూడండి సాక్షాత్తు వశిష్ఠ మహర్షి చెప్తాడు. ఎవరితో? శ్రీరామచంద్రుడితో. శ్రీరామ, నీకు వైరాగ్యం ఉండవచ్చు, నీకు కళ్యాణ గుణాలు ఉండవచ్చు, నేను చెబుతూ ఉన్నాను, నీవు గురువును ఆశ్రయించనిదే నీకిది కలగదు అంటాడు. ఎందుకు తెలిసినా గురువు లేకుండా మనసును నిగ్రహించడం ఎంతటి కష్టమో వశిష్ఠ మహర్షి ఇలా అంటాడు. మోహన, వక్నేమి ఉష్ణతరః శైలాదపి కష్టతర క్రమః వజ్రాదపి దృఢో బ్రహ్మన్ దుర్నిగ్రహ మనోగ్రహః. చూడండి ఎలా చెబుతున్నాడంటే మహర్షి, అద్భుతం ఇది. రామ, నువ్వు మనసుని ఏ విధంగా నిగ్రహిస్తావు? అది చిన్న విషయం అనుకుంటున్నావా? వహ్నేహి ఉష్ణతరః, అది అగ్ని కంటే కూడా తాపాన్ని కలిగించేటువంటిది. నువ్వు అగ్నినైనా భరించవచ్చేమో, మనసును నీవు భరించలేవు. ఎందుకు తెలుసునా? అది కలిగించే తాపము అగ్ని కంటే కూడా మహత్తరమైనటువంటిది. శైలాదపి కష్టతర క్రమః, ఒక మహాపర్వతాన్ని ఎక్కొచ్చుగాక, కానీ మనసును నీవు ఎక్కడం చాలా కష్టం. వజ్రాదపి దృఢో బ్రహ్మన్, అన్నిటికంటే దృఢమైనది వజ్రము, ఆ వజ్రం కంటే కూడా దృఢమైనటువంటిది మనస్సు నాయన. దుర్నిగ్రహ మనోగ్రహ, నిగ్రహించడము బహుదుర్లభము. ఏమిటా గ్రహము అంటే మనోగ్రహ. ఇక నవగ్రహాలు కాదు, మనోగ్రహ. కాబట్టి రాహు కేతు కంటే కూడా ప్రమాదకరమైనటువంటిది ఈ మనస్సు. ఇటువంటి మనస్సును నువ్వు ఏ విధంగా నిగ్రహిస్తావు? చూసారా, నీకు రెండు ఛానల్స్ ఉన్నాయి. ఒక్కటి నీకై నీవు కష్టపడడం, లేదా గురువు యొక్క సహాయాన్ని కోరుకోవడం. నీకై నువ్వు కష్టపడదామా అంటే ఎంత కష్టం ఉందో చెబుతా ఉన్నాడు మహర్షి. నీ వల్ల కాని పని అంటున్నాడు. ఇంకా నీకున్నటువంటి ఛాన్స్ ఏమిటో తెలుసునా? ఇదిగో సిద్ధ గురు అనుగ్రహాన్ని నీవు సాధించడమే.
ఎందుకనంటే సిద్ధగురు అనుగ్రహము లేకుండగా నీవు మనసును నిగ్రహించలేవు, నీవు మనసును దాటలేవు, నీవు మనసును ఆత్మలో ఐక్యం చేయలేవు అని ఎన్నో శాస్త్రాలు బోధించడం జరిగింది. అందుకే చూడండి, సాక్షాత్తు వేమన చెబుతాడు. చూడండి, మన సనాతన సాంప్రదాయంలోన ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. చాలా మంది సన్యాసులు, పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళంతా కూడా ఉంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళందరూ కూడా ఆత్మసాక్షాత్కారం కలిగింది అనుకుంటారు. వేల మందిలో ఒక్కడున్నాడు. వేల మందిలో కాదు, లక్షల మందిలో చెప్తున్నాను మీకు. లక్షల మంది సన్యాసులలో, పీఠాధిపతులలో, మఠాధిపతులలో ఆత్మ సాక్షాత్కారం పొందిన వాడు బహుస్వల్పము అని చెప్తూ ఉన్నాను. చూశారా? మరి ఎందుకు అంత కష్టం? మరి వాళ్ళు ఎంతో కష్టపడి సన్యాసం తీసుకున్నారే, ఎన్నెన్నో తిప్పలు పడుతూ ఉన్నారే, ఎన్నెన్నో ఆచారాలు పాటిస్తూ ఉన్నారే, మరి ఎందుకు వాళ్ళకి కలగడం లేదు అని అంటే చూశారా? నీవు సన్యాసం తీసుకున్నంత మాత్రాన మనసును జయించలేవు. ఫస్ట్ నో దిస్. నీవు సన్యాసం తీసుకున్నంత మాత్రాన నీవు మనసును నిగ్రహించలేవు, మనసుపై జయాన్ని పొందలేవు. ఎవరుండాలి నీకు? సిద్ధ గురువు యొక్క కరుణా కటాక్షం నీపై ఉన్నప్పుడే నీవు మనసును నిగ్రహిస్తావు, దాటుతావు, దాని ఆత్మలో లైక్యం చేస్తావు. చూశారా? నేనేదో జపం చేస్తానండి, నో యూస్. యు హ్యావ్ ద గురు. అది సిద్ధ గురువు యొక్క కృప నీకు ఉండాలా, అప్పుడు కానీ నీకు ఇది కలగదు. అందుకే చూడండి, సాక్షాత్తు వేమన చెబుతాడు, గురువు లేకుండా నీకు ఎలా కలుగుతుంది ఇది అంటాడు. ధర్మవతి ఆత్మలోని అమృతలింగంబో తెలిసి చూడకున్న తేటపడదు, అది గురువునేక అప్పునా తెలియక విశ్వరా విరామ వినురవేమ. చూసారా? ఆత్మలోని అమరుడలింగంబు. నాయన, ఆత్మలోని అమరుట లింగంబు. నీ ఆత్మలోనే లింగం ఉన్నది. ఏమిటా లింగం? ఆత్మలింగము. ఆ దైవం అనేవాడు నీలోనే ఉన్నాడు, నీ ఆత్మలోనే ఉన్నాడు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేనే కాదు ఎవడైనా సరే. ముందు దేహం ఉన్నది, ఆ దేహం లోపల ఇంకా లోపల పోతే ఏమున్నది? అన్నమయ కోశం ఉంది. దాని తర్వాత ఏముంది? ప్రాణమయ కోశం ఉంది. దాని తర్వాత ఏముంది? మనోమయ కోశం ఉంది. దాని తర్వాత ఏముంది? విజ్ఞానమయ కోశం ఉంది. దాని తర్వాత ఏముంది? ఆనందమయ కోశం ఉంది. దాని తర్వాత ఏముంది? అక్కడ కారణ శరీరం ఉన్నది, అంటే జీవుడున్నాడు అక్కడ. వీటన్నింటికి తర్వాత ఏముందయ్యా అంటే పరబ్రహ్మం వెలుగుతూ ఉంటుంది నీలోనే. దాన్ని జ్ఞానభాస్కరుడు అని అంటారు. అంటే నువ్వు ఉన్నావు అని అంటే టోటల్ సెటప్ అంతా నీలోనే ఉంది. ఒక సెల్ ఉందనుకోండి, ఆ సెల్లు అన్నీ ఉంటాయి, ఒక మెకానిజం ఉంది అక్కడ. ఇప్పుడు నేను ఉన్నాను అంటే నాకు దేహం ఉంది, నాకు మనస్సు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది, అహంకారం ఉన్నది, ప్రాణం ఉన్నది. అందరితో పాటు నాలోని బ్రహ్మము కూడా ఉన్నాడు. అసలు బ్రహ్మమే నేను, నా సత్యస్వరూపమే అది. ఇవి కేవలం నా తొడుగులు మాత్రమే. మనకి వేమన అంటున్నాడు, ఆత్మలోని అమరటలింగంబో తెలిసి చూడకున్న తేటపడదు. కాబట్టి తెలిసి చూడకున్నా ఏమిటి? శాస్త్రం ముందు పెట్టుకొని ఊరికి చెప్పడం కాదు, అంతర్ముఖము నీవు కావాలి.
మనసును దాటాలి, అతీతమైనటువంటి స్థితిని నువ్వు పొందాలి. అప్పుడు నీకేం జరుగుతుందో తెలుసునా? బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, పరబ్రహ్మాన్ని దర్శించడం జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది? వేమన అంటున్నాడు, అది గురువు లేక అది గురువు లేకుండగా అప్పునా తెలియక. నాయనా, గురువు లేకుండగా, గురువు అనుగ్రహం లేకుండగా నీవు ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందలేవు అని వేమన కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు రెండు విషయాలు మనకు తెలిసినాయి. ఏమని? కష్టపడితే మనం కష్టపడడం, ఇంక ఎవరితో మనకు పని లేదు. యు ఆర్ ఫ్రీ బర్డ్, వాట్ ఎవర్ యూ వాంట్ ఎంజాయ్. ఇఫ్ యూ హ్యావ్ ద మూడ్, డూ మెడిటేషన్. నీకు మూడ్ లేదా నిద్రపో, లేదా గాలి తిరుగు. గురువు గనక నీకు ఉన్నాడా, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎందుకు తెలిసినా? యు ఆర్ నాట్ ద ఫ్రీ బర్డ్. అది కొంతమంది అంటుంటారు, వాడు ఫ్రీ బర్డ్ అండి అంటుంటారు. ఏంటి ఫ్రీ బర్డ్ అంటే? స్వేచ్ఛా జీవి. ఎప్పుడు నీకు గురువు ఉంటాడో యు ఆర్ నాట్ ద ఫ్రీ బర్డ్ అనే విషయం బాగా తెలుసుకోవాలి ఎవడైనా సరే. దాన్ని ఏమంటారు? ఆత్మ నివేదన అని అంటారు. అందుకే చూడండి, బాబా ఏం చెప్పారు? నేను పుస్తక జ్ఞానాన్ని అంగీకరించను, చెయ్యదగిన అనుష్ఠానము చెయ్యాలి. గురువుకు పంచ ప్రాణాలను అర్పించాలి అన్నారు బాబా వారు. ఎందుకు ఆ మాటలు మాట్లాడు బాబా? అసలు ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి బాబాకు? లోకానికి బాబా ఇచ్చిన సందేశం ఏమిటో తెలుసునా? చెయ్యదగిన అనుష్ఠానం చెయ్యాలి. ఏమిటి అనుష్ఠానం? మంత్ర జపము కాదు, నోరు నొప్పి పుట్టించబడి స్తోత్రాలు కాదు, యజ్ఞ యాగాదులు కాదు, పుణ్యకర్మలు కాదు, పారాయణాలు కాదు, ధ్యానాదులు కాదు. ఏమి చెయ్యాలో బాబా చెబుతూ ఉన్నారు. నీ పంచ ప్రాణాలను గురువుకు నివేదన చెయ్యి అని చెప్పడం జరిగింది. నేను అంటున్నాను, ఎందుకు చెప్పారు బాబా మాట? ఎందుకు తెలిసినా? తాను ఆ పని చేశాడు. అలా చేయడం వలన తాను ఏదో పొందాడు. ఆ సందేశాన్ని లోకానికి బాబా అందించడం జరిగింది. చూడండి, 4 వ్యక్తులు బాబా స్వయంగా చెప్పడం జరిగింది. విచారణ చేస్తే చాలు బ్రహ్మజ్ఞానం కలుగుతుందని ఒకడు, యోగం చేస్తే చాలు బ్రహ్మజ్ఞానం కలుగుతుందని మరొకడు, మనసు నిగ్రహిస్తే చాలు బ్రహ్మజ్ఞానం కలుగుతుందని ఒకడు. 3 కూడా కాన్సెప్ట్లు చెప్పారు. ఇప్పుడు బాబా అన్నాడు, నేను వీటిని అంగీకరించడం లేదు. నీ కరుణా కటాక్షముతో, నీ కరుణా కటాక్షముతో పరమశివుని చూపితివి, పరమశివుని చూపితివి. శివావతార శిరిడి సాయి దేవా, శివావతార శిరిడి సాయి దేవా. నీ కరుణా కటాక్షముతో పన్నెండేళ్ళు తపము చేసిన దర్శించలేని, 12 తపము చేసిన దర్శించలేని దేవదేవుని చూపితివి, దేవదేవుని